హాయ్ ఫ్రెండ్స్, నేను మీ స్టోరీ టెల్లర్. ఈ రోజు కథ తెనాలి రామకృష్ణుని అద్భుతమైన తెలివి. కథ ఏంటో చూసేద్దాం. విజయనగర సామ్రాజ్యంలో ధనరాజు అనే ఒక ధనవంతుడు ఉండేవాడు. అతనికి బంగారం, వెండి, వజ్రాలు ఎంతో ఉన్నా ఒక్క రూపాయి కూడా దానం చేయడు. పేదవాళ్ళు సహాయం అడిగితే నేను కష్టపడి సంపాదించాను, మీకెందుకు ఇవ్వాలి అని పంపించేసేవాడు. ఒకరోజు రాజ్యంలో కరువు వచ్చింది. చాలా మంది ఆకలితో బాధపడుతున్నారు. రాజు ప్రజలకు సహాయం చేయమని ధనవంతులను కోరాడు. అందరూ తమ తమ వంతు సహాయం చేశారు. కానీ ధనరాజు మాత్రం ఒక గింజ కూడా ఇవ్వలేదు. ఈ విషయం తెలుసుకున్న రాజు తెనాలి రామకృష్ణుని పిలిచి ఈ లోబికి ఒక మంచి బుద్ధి చెప్పాలి అని అన్నాడు. అప్పుడు తెనాలి ఒక యుక్తి ఆలోచించాడు. మరుసటి రోజు ఒక పెద్ద చెక్క పెట్టెను తీసుకుని ధనరాజు ఇంటికి వెళ్ళాడు. వెళ్ళి, అయ్యా, ఇది రాజుగారి ప్రత్యేక నిధి పెట్టె. ఇందులో ఎవరి సంపదను పెట్టినా అది రెట్టింపు అవుతుంది. కానీ ఒక షరతు ఉంది. నిజాయితీ గల మనిషి మాత్రమే దీనిని తెరవాలి అని అన్నాడు. ధనరాజు కళ్ళల్లో ఆశ మెరిసింది. అయితే నా బంగారమంతా ఇందులో పెడతాను అని అన్నాడు. ఆ రాత్రే తన బంగారు నాణేలు, వెండి ఆభరణాలు అన్నీ పెట్టెలో పెట్టి బాగా తాళం వేశాడు. మరుసటి రోజు తెనాలి వచ్చి ఇప్పుడు మీ పెట్టెను తెరవండి అని అన్నాడు. ధనరాజు ఆనందంగా పెట్టెను తెరిచాడు. కానీ అందులో బంగారం లేదు. బదులుగా ఒక చిన్న అద్దం, ఒక చిట్టి మాత్రమే ఉన్నాయి. ఆ చిట్టీలో ఇలా రాసి ఉంది: లోభం వల్ల మనిషి తన దగ్గర ఉన్నదానితో కూడా సంతోషంగా ఉండలేడు. రెట్టింపు సంపద కోసం ఆశపడినవాడు తన మనసులోని లోభాన్ని చూశాడు అని. అద్దంలో తన ముఖం కనిపించగానే ధనరాజు సిగ్గుతో తలదించుకున్నాడు. అంతలో తెనాలి నవ్వుతూ వచ్చి, నీ బంగారమంతా రాజభవనంలో సురక్షితంగా ఉంది. దానిని ఎవరూ తీసుకోలేదు. నీ లోభం ఎంత పెద్దదో నీకే చూపించడానికి ఈ నాటకం ఆడాను అని అంటాడు. రాజు కూడా అక్కడికి వచ్చి, ధనరాజా, సంపదను దాచుకోవడం గొప్ప కాదు, అవసరమైనప్పుడు పంచుకోవడమే నిజమైన గొప్పతనం అని చెప్పాడు. అప్పుడు ధనరాజు తన తప్పును తెలుసుకున్నాడు. ఆ రోజే తన ధాన్యాగారాలను తెరిపించి పేదలకు అన్నం పంచాడు. అనాథ పిల్లలకు బట్టలు కొనిపెట్టాడు. గ్రామంలో ఒక ఉచిత నీటి బావిని కూడా తవ్వించాడు. ప్రజలందరూ ధనరాజును అభినందించారు. అప్పుడు తెనాలి చిరునవ్వుతో, సంపద పెరగాలంటే బంగారం కాదు, మంచి మనసే కావాలి అని చెప్పాడు. ఇందులో నీతి, లోభం మనిషిని చిన్నవాడిని చేస్తుంది. దానం, దయ మనిషిని గొప్పవాడిని చేస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.